ప్రభుత్వంలో ఉన్న ప్రజా ప్రతినిధులకు అమ్మవారు మంచి బుద్ధి జ్ఞానం కలిగించే విధంగా చూడాలని చాలా మంది రైతులు ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మెదక్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిలు అన్నారు. మెదక్ జిల్లా చేగుంట మండలం కర్ణంపల్లి శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయ 25వ వార్షికోత్సవ ఉత్సవాల్లో భాగంగా నేడు అమ్మవారి కళ్యాణోత్సవానికి మెదక్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బకి వెంకటేలు హాజరై అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వారికి పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికి శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వంలో ఉన్న ప్రజా ప్రతినిధులకు అమ్మవారు మంచి బుద్ధి జ్ఞానం కలిగించాలని, రాష్ట్రంలో రైతులు ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అమ్మవారి కృపా కటాక్షాలతో తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మూదాం శ్రీనివాస్, ఆలయ కమిటీ చైర్మన్ రాములు గౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు నారాయణ రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా నాయకులు రాజ్రెడ్డి, మల్లేశం గౌడ్, శ్రీనివాస్ గౌడ్, వివిధ గ్రామాల మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. పవిత్రమైన మరి మాఘమాస మరి ఎల్లమ్మ తల్లికి వార్షికోత్సవం ఇదే రోజు జరుపుకోవడం, మరి దానికి చేసిన మా మెదక్ మాజీ ఎమ్మెల్యే గారు పద్మా దేవేందర్ రెడ్డి గారు, మా గౌరవ జెడ్పీటీసీ మూదాం శ్రీనివాస్ గారు, మరి మిగతా మా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులకు, మరి అన్ని గ్రామాల నుంచి చేసిన మరి ఎల్లమ్మ తల్లిని దర్శించుకోవడానికి చేసిన భక్తులందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మరి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఎల్లమ్మ జాతర బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాం. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా ఇది అతి పవిత్రమైన దినోత్సవం. మరి అన్ని నదులు మరి అంతటా కూడా ఎక్కడైతే నదుల పక్కన ఉన్న దేవాలయాలు ఏదైతే ఉన్నాయో మరి అక్కడ స్నానం చేసి పుణ్యక్షేత్రాలలో స్నానం చేసి దేవుణ్ణి దర్శించుకొని ఈరోజు ఒక పొద్దు ఉపవాసం కూడా ఉంటుంది. మరి ఏది ఏమైనా ఈ ప్రాంతం సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉండాలని చెప్పి ఎల్లమ్మ తల్లిని కోరుకుంటూ అందరూ కూడా ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో, అష్ట ఐశ్వర్యాలతోటి ఉండి మంచి పాడి పంటలు ఇక్కడ అంతా సంతోషంగా ఉండాలి, మంచి వర్షాలు పడాలని చెప్పి ఎల్లమ్మ తల్లిని కోరుకుంటూ వచ్చిన భక్తులందరికీ కూడా మరి పేరు పేరున మరి నమస్కారాలు. తెలంగాణలో అత్యంత వైభవంగా ఈరోజు మాఘమ అమావాస్య జాతర జరుగుతూ ఉన్నది. ఆనవాయితీగా వస్తున్న ఆచారం. ప్రతి సంవత్సరం మాఘమాస రోజు మరి ఇక్కడ చాలామంది కూడా నది స్నానాలు చేసి అమ్మవార్లను దర్శనం చేసుకుంటూ ఉంటారు. మరి ఈరోజు ఏడుపాయల్లో ఘనంగా మాఘ అమావాస్య జాతర జరుగుతూ ఉంది. అదేవిధంగా కర్నాల్పల్లిలో ఎల్లమ్మ దగ్గర కూడా చాలా పెద్ద ఎత్తున జాతరకు చాలామంది భక్తులు విచ్చేశారు. చాలామంది కూడా మరి మాఘ అమావాస్య రోజు ఈరోజు ఎల్లమ్మను దర్శించుకొని పూజలు భక్తులు మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నారు. మరి ఈరోజు జాతర జరుపుకుంటున్న అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అమ్మవారిని మరి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకోవడం జరిగింది. అందరికీ మంచి జరగాలని కోరుకోవడం జరిగింది. మరి ఇప్పుడున్న ఎవరైతే ప్రజాప్రతినిధులుగా ప్రభుత్వంలో ఉన్నారో వారందరూ కూడా మంచి బుద్ధిని కలిగించే విధంగా, అమ్మవారి జ్ఞానం కలిగించే విధంగా చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. ఎందుకంటే చాలామంది రైతులు కానీ ప్రజలు కానీ చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అట్లాంటి ఇబ్బందులు ఇక్కట్లు లేకుండా వారికి మంచి జ్ఞానాన్ని ఇచ్చి మంచి పరిపాలన కొనసాగించే విధంగా అమ్మవారి వాళ్ళకు జ్ఞానం కలిగించాలని కోరుకోవడం జరిగింది. మరి మాఘ అమావాస్య జాతర రోజు చాలామంది భక్తులు వస్తూ ఉన్నారు కాబట్టి మరి చాలా జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే ఎటువంటి వైరస్లు కానీ ఎటువంటి దగ్గరికి రాకుండా ఉండాలంటే అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాం. అదేవిధంగా మరి ఏదైతే చాలామంది ప్రయాణాలు చేస్తూ ఉన్నారో చాలా రోడ్ల మీద కూడా చాలా రద్దీగా ఉంటుంది. జాగ్రత్తగా ప్రయాణాలు కొనసాగించాలి. నెమ్మదిగా అందరూ కూడా అందరికి అమ్మవారి దర్శనం చేసుకోవాలని ఉంటుంది కాబట్టి నెమ్మదిగా అందరూ కూడా జాగ్రత్తగా ఇళ్లకు వెళ్ళాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాం.